నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆచంట మండలం లంక గ్రామాల్లో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, పోలింగ్ మెటీరియల్ తీసుకువెళ్లడానికి మళ్ళా తీసుకురావడానికి ప్రోటోకాల్ ప్రకారం బోట్లు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో 1461 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు. అధికారులకు సిబ్బందికి అన్ని రకాల శిక్షణ తరగతులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓలు కె శ్రీనివాసరాజు, అచ్యుత అంబరీష్, చెన్నయ్య, జడ్ వెంకటేశ్వరరావు, ఏవి అప్పారావు, ఎం నాగలత, నాగేంద్ర ప్రసాద్, సేచ్ దుర్గా ప్రసాద్, ఎం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన శంకరామం యాత్రతో టీడీపీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ నూతన ఉత్తేజం వస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి తెలిపారు. జగన్ అరాచక పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ కుప్పం నుండి విజయనగరం వరకు 220 రోజులు 3132 కిలోమీటర్లు నడిచి జగన్ ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలకు, అరెస్టులకు భయపడకుండా నేడు 50 రోజుల పాటు 120 నియోజకవర్గాల్లో శంకరామం ప్రచారయాత్ర నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహిస్తూ టీడీపీ, జనసేన పార్టీల మేనిఫెస్టోను, స్థానిక సమస్యలను, అధికార పార్టీ అవినీతి అరాచకాలను, అసత్యాలను ప్రజలకు వివరిస్తూ ఇరు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నడుము కట్టిన నారా లోకేష్ శంకరామ యాత్రలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, స్థానిక ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. మరి మన రాష్ట్రంలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు శంకరామం పూరించడానికి ఈ నెల 11వ తారీఖున అంటే ఆదివారం ఆయన మరి ఈ వరకైతే ఏ జిల్లాల్లో చేశారో కాకుండా వైజాగ్ నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ పర్యటన ఉంటుంది. ముఖ్యంగా మరి 5 సంవత్సరాలుగా రాష్ట్రం చాలా నష్టపోయింది. దాదాపుగా లోకేష్ గారు గతంలో కూడా యువగళం అనే పేరుతో పాదయాత్ర చేసి దాదాపుగా 3000 కిలోమీటర్లు సంవత్సరం పాటు ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యవంతం చేసే విధంగా అన్ని వర్గాల్ని కలుపుకుని ఆయన గ్రామాల్లో కూడా ఆయన సమస్యలు తెలుసుకుని వాటి మీద కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇది కూడా ఈ శంకరామం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో దాని మీద ఒక స్పందన వచ్చేలాగా చైతన్యపరిచే విధంగా కూడా ఈ పాదయాత్ర ఉంటుందని తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమ లక్ష్యంగా ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ కుటుంబం పనిచేస్తుందని ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ అన్నారు. శ్రీ గంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2024 జీవీఆర్ కళ్యాణ మండపంలో శనివారం జరగ్గా పోటీలను ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత గంధి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్గా భీమవరం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారని తెలిపారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మొదటిసారిగా ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో భీమవరం పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి 120 ఎకరాల భూమిని సేకరించి సుమారు 60 ఎకరాల్లో 9 కోట్ల నిధులతో ఆనాడే భారీ మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, పేర్చల విజయనరసింహరాజు, భోగయ్య, కోడే యుగంధర్, చెరుకువాడ రంగసాయి, మాదాస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈయన రిజల్ట్ అని ఎక్కడ చేస్తుంటారు.
ఒక రాజకీయాల్లో దురంతుగా పేరు పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ గ్రంథి వెంకటేశ్వరరావు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ఏ విధంగా ఈ దేవాలయం ప్రజలకు సేవ చేశారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా 1995, 2000 మధ్యలో ఆయన ఈ దేవాలయానికి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి 98లో మరి మున్సిపల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన పేరున మరి ఒక జూనియర్ కాలేజీ కానివ్వండి, ఏదైతే మన మార్కెట్ యార్డ్ ఉందో మార్కెట్ యార్డ్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయడం. మరి ఆయనతో పాటు ఆయన తాగినటువంటి మరి గ్రంథి శ్రీనివాస్ గారు మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏ విధంగా ఇక్కడ సేవ చేశారన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 2004లో స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి ఆశీస్సులతో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే దేవాలయం పట్టణానికి తాగునీటి సమస్య ఉందో ఆ సమస్య కోసం 120 ఎకరాలు సేకరణ చేసి రిజర్వాయర్ కింద అక్కడ ట్యాంకులు నిర్మించడం, దాంతో పాటు 700 మందికి దాదాపు ఇందిరా మిల్లు పేరుతో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేయడం, ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయడం. మరి 2009లో ఆయన చేయడం, మరి నిజంగా గ్రంథి శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన సేవ చేస్తూనే మళ్ళీ ఆయన తాగడైనటువంటి రవితేజ గారిని కూడా రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఖచ్చితంగా మన కుటుంబాల నుంచి నిత్యం మనం సేవ చేయాలన్న ఆలోచనతో మరి ఆయన ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అత్తిలి కాలువగట్టిన గల ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారు అన్న సమారాధన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ట్రాఫిక్ కంప్లైంట్ వెళ్తామా అత్తిలి తెలుగుదేశం పార్టీ కాలనీ వద్ద అన్న క్యాంటీన్ 515వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దారాబత్తుల చిన్న కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదానం జరిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆదినారాయణరావు, పొలిశెట్టి చంటి, బోడపాటి సూర్యచంద్రరావు, దాసరి నాగరాజు, వర్రి శ్రీనివాసరావు, అతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు గ్రామ శివారి పెదపాడులో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యకర్తలు డి నర్సవేణి, ఎం సచివతి, బి నిర్మలా కుమారి, సిహెచ్ రామలలిత, మల్లేశ్వరి, ఉపాధ్యాయ నాకుల పద్మ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయార్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు అన్నదానం చేశారు. అత్తిలి బాలాజీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయార్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో తోమాల సేవ, నవనీత హారతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శనివారం తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 4 విడతల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా రుణమాఫీ చేశారని అన్నారు. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ప్రతి పేదవాడి సంతోషంగా జీవించాలన్న తపనతో సీఎం స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా 5.87 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సీఎం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు మన రాష్ట్రం విద్యారంగంలోనే ప్రథమ స్థానానికి వచ్చిందని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
మీ ఇంట్లో జగన్ ప్రభుత్వం వచ్చాక మీకు మేలు జరిగితే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని దమ్ము ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నర్సాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరు ఉమాబాల్ను తనకు ప్రజానీకానికి పరిచయం చేశారు. కార్యక్రమం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, పెండ వీరన్న, నత్త కృష్ణవేణి, మంగిన సూర్య, ఇండివల్లి బలరాం, చిట్టూరు వెంకట సుబ్బారావు, బివి రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన మధ్యలోకి ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు శ్రీ వంక రవీంద్రని ఆహ్వానిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అభ్యర్థి లేడీకి ఇవ్వాలని మీ మహిళా పక్షపాత కాబట్టి ఆయన మహిళకి ఎంపీగా ఇచ్చారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. మీ దీవెనలో ఆశీర్వాదాలు ఆవిడికి నాకు కూడా ఉండాలని, మీకు మంచి చేశారనుకుంటేనే, మీకు మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి. అటువంటి ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నాడా? ఒకే ఒక్కడు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ పిల్లలకు మావయ్య. ఇవాళ కుటుంబంలో అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? వాగ్దానాలు చేసేస్తారు. 90 రకాల వాగ్దానాలు చేసేసి ఆ ఎలక్షన్ అయిన వెంటనే మర్చిపోతారు. మీకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుని మాట ఇచ్చిన మనిషి, నేనున్నాను, నేను విన్నాను అన్న మనిషి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఇన్ని పథకాలు, ప్రతి ఒక్క పథకం మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు రాసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవ్వాతాతలు ఎంట్లో పడి సొమ్మసిల్లు పడిపోయేవారు పంచాయతీల ఇక్కడికి వెళ్ళి. ఇవాళ మీ ఇంటికి తెల్లవారు ముందే వచ్చి ఆ వాలంటీర్లు వాళ్ళ పెన్షన్ ఇచ్చేసి పథకం ఏలుముద్ర వేసేసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఆ వాలంటీర్లు నేను తీసేస్తానంటున్నారు. పేదరికం 12% ఉండేది మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదరికం 6%కి తీసుకొచ్చాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదరికం ఎలా తగ్గిందో అంటే మీకే తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు మీకు రావలసినవి, మీకు అందవలసినవి, మీకు ఇవ్వవలసినవి ఏమి ఇవ్వకుండా దాచుకో, దోచుకో, పంచుకో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. అయింది 2 లక్షల కోట్ల అధిపతిని చేశారు. మీరు మాత్రం పేదవాళ్ళు అయిపోయారు. నేను ఎత్తిమే చేయట్టే మీ సొమ్ము దోచుకున్నారు. దాచుకో, దోచుకో 18 కేసులు, 18 ఏళ్ల మీద స్టే తెచ్చుకున్నాడు. మొన్న ఒక్క కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. వీడొబ్బే 371 కోట్లు తిన్నాడు. అలాంటి 500, 1000, 2000 ఇన్ని కోట్లు తినేశాడు. మీకు రావాల్సిన ఈ వాటికి ఎంత గొప్పవాళ్ళు అవుతుంది మీరు. ఇదే జగన్ బిడ్డ, ఇదే మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ కొడుకు, మీ పిల్లలకు మావయ్య, ఇంత బాగా చేస్తున్న ముఖ్యమంత్రి మరి గతం నుంచి 4 సార్లు నుంచి కూడా ఇలా మీకు అందుంటే ఎక్కడుండేవారు మీరు? మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండేది? స్కూల్లో ఏమన్నా బాగు చేశాడా? నీళ్లు కారిపోతూ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో. ఏంటది చారు కూడా కాదు, పప్పు చారు కూడా కాదు, అట్లాంటిది పోసేవాడు. ఇవాళ చూడండి, గోరుముద్ద, రాగి జావా, పిల్లలకి బట్టలు, బూట్లు, షూస్, ప్యాడ్, బ్యాగులు, ఐప్యాడ్లు, ఎన్ని రకాలుగా మీ బిడ్డలు చదివిస్తున్నాడు. ఇది మామూలు మాటలు కాదు. చదువులు మనం చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్ర భారతదేశంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇవాళ నెంబర్ 1కి తీసుకొచ్చాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వేదిక ముందు ఎంతమంది గౌరవంగా మీరంతా ఇలా కూర్చుని సంక్షేమ ఫలాలను తీసుకోగలుగుతారంటే గతానికి ఇప్పటికీ మీరు పోల్చుకోండి అమ్మ ఒకసారి. గతంలో ఏదైనా చిన్న పథకం కానీ చిన్న పని కానీ కావాలంటే మీరు ఇంట్లో పని మానుకుని బయటకు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ఎక్కడ కాదు పలానా చోటకు వెళ్ళండి అంటే ఆటోలు, రిక్షాల్లో ఖర్చులు పెట్టుకొని మీకు వచ్చిన ఫలితం కన్నా మనకి చాలా వరకు ఖర్చు అయ్యేది.
మరి ఈ రోజు మీకు ఏ సంక్షేమ ఫలాన్ని ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా పేరు పొంది నవరత్నాల పథకాలన్నింటినీ కూడా మహిళల పేరునే పెట్టి ఆ పథకాలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ఇంటి గుమ్మం దగ్గరికి మనకు అందిస్తున్నారు. మీకు సంక్షేమ ఫలాలు అందించడం కాకుండా మీలోంచి మాలాంటి ఒకరిని ఎన్నుకొని, ఒక మహిళ అయితే అందరి గురించి ఆలోచిస్తుంది, పార్టీలో కూడా ఎంతో సుదీర్ఘకాలంగా ఉన్నారని, గతంలో నరసాపురం పార్లమెంట్ అంటే ఎంతో మహామహులు అగ్రవర్ణాల వారు, పారిశ్రామికవేత్తలు వీరికే కేటాయించబడింది, వారు మాత్రమే పోటీ చేస్తారన్న అభిప్రాయంలో ఉన్న మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మరి గూడూరు ఉమాబాల అనే ఒక సామాన్య మహిళ కేటాయించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది ఒక చరిత్రాత్మకమైన మార్పు అమ్మ. జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై లోకేష్ పూరించిన నాదమే శంకరావమని తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా 227 రోజుల పాటు 3132 కిలోమీటర్లు అనేక నియోజకవర్గాల్లో యువగలం పాదయాత్ర జరిపి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు గురైన బాధితులందరికీ భరోసా కల్పించి నవశకానికి నాంది పలికారని చెప్పారు. శంకరావం కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా పర్యటిస్తారని అన్నారు. రాష్ట్రంలో 120 నియోజకవర్గాల్లో శంకరావం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకాలను ఈ శంకరావం కార్యక్రమం ద్వారా లోకేష్ ప్రజలకు వివరిస్తారని అన్నారు. ఇండియా టుడే సర్వేలో తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ఏకైక పార్టీగా 45% అంచనాతో ముందు స్థానంలో ఉందని, జనసేన పార్టీతో కలిసి 52% ఓట్లు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినటువంటి 52% ఓట్లు 41%కి పడిపోయిన పరిస్థితి గమనించాలని అన్నారు. 17 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలియజేసిందని అన్నారు. అద్వానీకి, పివి నరసింహారావుకు, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగువాడు పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో దొమ్మేటి వెంకట సుధాకర్, పీతాని మోహన్ రావు, ఆదినారాయణ, గుబ్బల శ్రీనివాస్, తమరపు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ గారు గత సంవత్సరం యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకు బలైపోయినటువంటి బాధితులందరికీ కూడా ఒక వేదికగా యువగలం పాదయాత్ర ప్లాట్ఫామ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించి 220 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి లోకేష్ గారు ఒక నవశకానికి నాంది పలికిన విషయం మనందరికీ కూడా తెలుసు. యువగలం పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనని ప్రజలకు వివరించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ వారి సమస్యల్ని తెలియజేయడం కోసం భవిష్యత్తులో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా వారందరికీ కూడా ఒక భరోసా కల్పించి హామీలు ఇచ్చి యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ఒక నూతన ఒరవడి సృష్టించారు. యువగలం పాదయాత్రలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించలేకపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి ఎటువంటి ఆధారాలు లేకుండా దాదాపు 53 రోజులు జైల్లో పెట్టించి ఆ రోజు అడ్డంకులు సృష్టించడం వల్ల లోకేష్ గారు పాదయాత్రని ఉత్తరాంధ్రలో పూర్తి చేయలేకపోవటం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మరలా దానికి ప్రత్యామ్నాయంగా శంకరావం అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలకి వ్యతిరేకంగా
ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా పూరించినటువంటి నాదమే ఈ శంఖారావం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. శంఖారావం ద్వారా దాదాపు 120 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో ప్రజలందరికీ కూడా వివరిస్తూ లోకేష్ గారు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తణుకు పట్టణంలోని పలువురు యువకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సేవా కార్యక్రమాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. వీరికి తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి యువ రామచంద్రరావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షుడు కోమిరెడ్డి శ్రీనివాస్, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గర్రె తులసిరామ్, జనసేన పార్టీ కార్యకర్తలు చివటం శ్రీను, చివటం శివ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలో యువత పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు సిద్ధాంతాలు మెచ్చి మరి ఈరోజు జనసేన పార్టీలో వీరందరూ చేరటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందువల్లంటే దేశానికి వెన్నెముక రైతు ఎలాగో మరి అలాగే యువశక్తి యువత అవసరం. మరి మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు, 25 కేజీలు ఉచిత బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు చూపించాలే, వాడే రాజకీయ నాయకుడు. యువతకి ఏ విధంగా మనం యువతని ప్రేరేపిద్దాం, యువతలో ఉన్న శక్తిని బయటికి తీసుకొద్దాం అన్న ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. మా పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో యువత భవిష్యత్తు ముఖ్యం అని ఆయన చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రావటం తథ్యం. యువతకి మేమున్నాము అని భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది స్కిల్ ఉన్న చదువు ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇంచుమించు ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు సొంతంగా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకున్నా ఉద్యోగం చేసుకున్నా ఉపయోగపడే విధంగా మరి జనసేన పార్టీ ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి. మరి ఆయన పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండరీ అన్నాడు, అసలు క్యాలెండరీ రిలీజ్ చేసిందే లేదు. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించి రాబోయే రోజుల్లో యువతని సక్రమైన మార్గంలో నడపాలి, యువతకు అందరికీ ఉపాధి చూపించాలి, యువత శక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగించాలి, ఆ శక్తితోటే ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలపాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని మీరందరూ ఇన్స్పైర్ అయ్యి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి మరి తణుకు నియోజకవర్గంలో ఇంతమంది తణుకు పట్టణం నుంచి వీళ్ళందరూ జాయిన్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అధికారంతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్న సిపిఎంకు ఆర్థిక సాయం అందించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. శనివారం 22వ వార్డులో ఇంటింటికి విరాళాల సేకరణ చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని, జగనన్న ఇంటికి 5 లక్షల ప్రభుత్వం ఇవ్వాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిరుద్యోగుల ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ సిపిఎం దోపిడీ, కులం, మతం లేని నూతన సమాజం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని నేటికి వైఎస్ఆర్సీపీ తీసుకురాలేదని అన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గార రంగారావు, అడ్లగల అజయ్ కుమారి, రమణ, రాంబాబు, రాజు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తణుకు పాత బెల్లం మార్కెట్ వద్ద కారు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు కాగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు.
గాయపడ్డ వ్యక్తి కలవలపల్లికి చెందిన మట్ట శ్రీనివాస్గా గుర్తించారు. అత్తవారింటి వద్ద నుండి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదానికి గురి చేసిన కారు విజయవాడ నుండి కొత్తపేట వెళ్తోంది. తనకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ పవర్ సెక్టర్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్కు చెందిన క్రికెట్ టీములు మధ్య మ్యాచ్లు నెల్లూరులో నిర్వహించగా ఫైనల్ మ్యాచ్లో రాజమహేంద్రవరం ఆపరేషన్ సర్కిల్ టీం విజయవాడ థర్మల్ పవర్స్ టీం మీద గెలిచి 8వ ఇంటర్ సర్కిల్ విజేతగా నిలిచింది. టీం కెప్టెన్ టీవీఎస్ఎన్ మూర్తి నేతృత్వంలో జరిగిన ఈ మ్యాచ్లో రాణించిన రాజమహేంద్రవరం ఆపరేషన్ సర్కిల్ టీంకు అభినందనలు తెలిపారు. మహాత్మా గాంధీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం మీద ఏపీలోనే నెరవేర్చారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శనివారం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ముద్దాపురం గ్రామంలో 5 కోట్లతో నిర్మించిన R&B రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.